ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ అలాగే డిక్కీ సంస్థ ఏదైతే ఉందో ఈయన భుజాల మీద వేసుకొని, అంటే ఆయనకి ఎంతమంది సహకరిస్తున్నారో మనకైతే ఐడియా లేదు, చేస్తున్నందుకు ఈయన కూడా అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తుండు కాబట్టి ఈయన కూడా 2 పేజీలు ఉంటాయి ప్రపంచంలో అని నేను అనుకుంటున్నాను. అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే అరుణ్ కుమార్తో పాటు ఎంతోమంది స్టార్ట్ చేసారు పిచ్చపూలమాలయ్యారు, అందరూ కరుమనయ్యారు. వాన వచ్చినా ఎండొచ్చినా ఏమొచ్చినా పండుగ వచ్చినా పాపం వచ్చినా ప్రతి వారం ఆయన చేస్తుండు కాబట్టి అరుణ్ కుమార్కి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు కళ్ళకు వచ్చింది, ఈ దేవుడు కళ్ళకు వచ్చింది, నాకు గుడి కట్టమండు అని అంటారు. కానీ అంబేద్కర్ కళ్ళకు వచ్చిందని ఎవరు చెప్పరు. ఎందుకంటే అంబేద్కర్ కూడా ఒక దేవుడు లాంటివాడు. ఆయన ఏం చెప్పిండంటే చదువుకోమన్నాడు, గుడి కట్టమన్నాడు అని చెప్పలేదు, కానీ గుడి చదువుకోమన్నాడు, బడి కట్టమన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక స్కూల్ అనేది ఉండాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. కింది బడిగిన వర్గాలు ఎవరినైతుందో ఆయనే గుర్తించి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చినా ఇంకేదైనా పదవి వచ్చినా ఏం చేసినా కాబట్టి ఆయన రాజ్యాంగం చేసింది కాబట్టి మనకందరికి వచ్చి అనుభవిస్తున్నాం. కాబట్టి జై బోలో అంబేద్కర్కి, జై బోలో అంబేద్కర్కి.